హైదరాబాద్లోని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక హెచ్చరిక జారీ చేశారు. గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా నగరంలో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు అమలు చేయనున్నారు. జూలై 19, 23, 26 తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. భక్తులు, సాధారణ వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను తెలుసుకుని ప్రయాణించారని సూచించారు. తెలంగాణలో బోనాల పండుగకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా గోల్కొండ బోనాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఒక్కరోజే ఆలయానికి చేరుకుంటారు. ఈ భారీ రద్దీ కారణంగా ప్రతి ఏడాది ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. ఈసారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే సమగ్ర ట్రాఫిక్ ప్రణాళికను సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతూ ఉన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండటమే ప్రధాన లక్ష్యమని పోలీసులు స్పష్టం చేశారు. ముందుగా రామ్దేవ్గూడ నుంచి మక్కై దర్వాజా మీదుగా గోల్కొండ కోట వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ను మళ్లించనున్నారు. నార్సింగి, సన్ సిటీ, లంగర్ హౌస్ వైపు నుంచి వచ్చే వాహనాలు రామ్దేవ్గూడ వద్ద నుంచే లంగర్ హౌస్, బాలికా భవన్, నానల్ నగర్ వైపు మళ్లించబడతాయి. ఈ మార్గంలో సాధారణ వాహనాలకు అనుమతి ఉండదు. దీంతో వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకోవాలని అధికారులు చెబుతూ ఉన్నారు. షేక్పేట్, ఫిలింనగర్ ప్రాంతాల నుంచి బంజారా దర్వాజా మీదుగా గోల్కొండ కోటకు వెళ్లే ట్రాఫిక్ పైన ఆంక్షలుంటాయి. బంజారా దర్వాజా వెలుపలే వాహనాలను అల్జాపూర్ రోడ్, నెక్నాంపూర్ వైపు మళ్లించనున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ప్రయాణించే వారు కొంత అదనపు సమయం కేటాయించుకోవాలని పోలీసులు సూచిస్తూ ఉన్నారు. మొఘల్ కానాల, లంగర్ హౌస్, ఫతే దర్వాజా మీదుగా గోల్కొండ కోటకు వెళ్లే వాహనాల విషయంలో కూడా ప్రత్యేక ట్రాఫిక్ ప్లాన్ అమల్లో ఉంటుంది. లంగర్ హౌస్ క్రాస్ రోడ్డు వద్ద నుంచే ట్రాఫిక్ ను బాలికా భవన్, నానల్ నగర్ వైపు మళ్లిస్తారు. ఈ కారణంగా ఫతే దర్వాజా పరిసర ప్రాంతాల్లో భారీ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు. ట్రాఫిక్ మళ్లింపులతో పాటు భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. రామ్దేవ్గూడ నుంచి మక్కై దర్వాజా వైపు వచ్చే భక్తులు తమ ద్విచక్ర వాహనాలను అషూర్ ఖానా నుంచి ఆర్మీ సెంటర్ పోస్ట్ వరకు ఉన్న ప్రదేశాల్లో పార్క్ చేసుకోవచ్చు. అక్కడ స్థలం నిండితే ఆర్టిలరీ సెంటర్ వద్ద అదనపు పార్కింగ్ ఏర్పాటు చేశారు. దీంతో బైక్లను రోడ్ల పక్క నిలిపివేయకుండా అధికారిక పార్కింగ్ ప్రాంతాలనే వినియోగించాలని పోలీసులు కోరుతూ ఉన్నారు. లంగర్ హౌస్ నుంచి ఫతే దర్వాజా మీదుగా వచ్చే భక్తుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బైక్లను హుడా పార్క్, ప్రభుత్వ పాఠశాల ఆవరణ, ఓవైసీ గ్రౌండ్ లో పార్క్ చేసుకోవచ్చు. ఆటోలు, కార్లు మాత్రం కేవలం ఓవైసీ గ్రౌండ్ లో మాత్రమే నిలిపేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. దీంతో వాహనాలు ఎక్కడ పడితే అక్కడ నిలిపివేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. షేక్పేట్ నుంచి బంజారా దర్వాజా మీదుగా గోల్కొండకు వచ్చే భక్తుల కోసం కూడా వేర్వేరు పార్కింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. బైక్లను గోల్కొండ ఏరియా ఆసుపత్రి వద్ద పార్క్ చేయాలని సూచించారు. కార్లు, ఆటోలను హాకీ గ్రౌండ్, ఓవైసీ గ్రౌండ్, డెక్కన్ పార్కుల్లో నిలిపే అవకాశం కల్పించారు. భారీ రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రతి పార్కింగ్ ప్రాంతంలో ట్రాఫిక్ సిబ్బందిని కూడా మోహరించనున్నారు. అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అంబులెన్స్లు, ఫైర్ సర్వీస్ వాహనాలు, అత్యవసర విధుల్లో ఉన్న ప్రభుత్వ వాహనాలకు ప్రత్యేక మార్గాలు అందుబాటులో ఉంటాయి. ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ సిబ్బంది, వాలంటీర్లు కలిసి రద్దీని నియంత్రించనున్నారు. సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించనున్నట్లు అధికారులు చెబుతూ ఉన్నారు. గోల్కొండ బోనాలకు వచ్చే భక్తులు వీలైనంత వరకు ప్రజా రవాణాను వినియోగించాలని పోలీసులు సూచిస్తూ ఉన్నారు. వ్యక్తిగత వాహనాల్లో వచ్చేవారు తప్పనిసరిగా ప్రకటించిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలను నిలిపివేయాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని కోరుతూ ఉన్నారు. ప్రయాణానికి ముందు ట్రాఫిక్ అడ్వైజరీని పరిశీలిస్తే సమయం కూడా ఆదా కావడంతో పాటు ఇబ్బందులు కూడా తగ్గుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ 3 రోజులు గోల్కొండ పరిసర ప్రాంతాలకు వెళ్లే ప్రతి వాహనదారుడు ముందస్తు ప్రణాళికతో బయలుదేరితేనే సాఫీగా గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది.